నమస్తే. సో గత కొన్ని రోజులుగా వరంగల్ రాజకీయాల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున అయితే కొండా సుష్మిత గారు మాట్లాడిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. దీనిపై రాజకీయ కాంట్రవర్సీలు కూడా నడుస్తూ ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో మీరు కూడా వరంగల్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లీడర్, వరంగల్ జిల్లాకు సంబంధించి సో ఏం చెప్తారు మరి కొండా సుష్మిత గారు మాట్లాడిన వ్యాఖ్యలపై? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రియాక్షన్ ఏంటారు? నవీన్ గారు కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి. కాంగ్రెస్ పార్టీ అనే ప్లాట్ఫామ్ మీద ఎవరు నిలబడ్డా వాళ్ళే పెద్దగా కనబడతా ఉంటారు. క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసిన అప్పటి పిసిసి ప్రెసిడెంట్, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గొప్పతనాన్ని విస్మరిస్తున్నట్టుగా భావించాలి. నేను వ్యక్తుల మీద కామెంట్ చేయదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్ చేయడం అంటేనే నైతిక విలువలను మర్చిపోయినట్టుగా, కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్ చేయడం అంటేనే నైతిక విశ్వాసాలకు తిరోధకాలు ఇచ్చినట్టుగా మనం భావించాలి. నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వరంగల్ జిల్లా కీలకమైన పాత్ర పోషించింది. 12 స్థానాలున్న వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎవరు ఊహించలే వరంగల్ జిల్లాలో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని. పూర్తిగా కార్యకర్తల యొక్క పనితీరు, పార్టీకి సంబంధించిన ప్రజలు ఇచ్చిన పార్టీ పట్ల వ్యక్తపరిచిన విశ్వాసము కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఇంటర్నల్గా మాట్లాడాల్సిన విషయాల్ని బహిర్గతం చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీని అపహాస్యం చేసినట్టే. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద కొండలైనా, ఎంత పెద్ద వాళ్ళు వర్ణించుకున్నా కూడా పార్టీ ముందు వాళ్ళు మరుగుజ్జులుగానే ఉంటారు. పార్టీ ఉన్నతమైన శిఖరం. కాబట్టి పార్టీని కానీ, పార్టీకి ఆ రోజు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి గారిని కానీ, ఈరోజు ముఖ్యమంత్రిగా నాయకత్వం వహిస్తున్న వారిని విమర్శించడం అంటే పార్టీ కన్నతల్లి విమర్శించడం కానీ మనం భావించాలి. అందుకోసమే నిన్న మా గౌరవ పిసిసి అధ్యక్షులు ఒక హింట్ ఇచ్చారు. ఏమిచ్చారంటే, పార్టీ ఐడియాలజీని విస్మరించిన ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు ఏదైతే మాట్లాడినారో వారి మాటే మా బాట, వారి మాటే మా మాట. అంటే ఒక మాట కూడా అంటా ఉన్నారు, అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ నడుస్తూ ఉంది కాంగ్రెస్లో అని చెప్పేసి మాట్లాడుతాను. గతంలో అదేవిధంగా వేరే పార్టీలో ఉన్న నాయకులు కూడా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, ఇట్లా వరుసగా ఒక్కొక్కరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు ఈ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటే? దీని మీద ఏం చెప్తారు? తెలంగాణ కల్చర్ గంగా జమున తహజీబ్ అంటే అర్థం ఏంటంటే, గంగా నది, యమునా నది, అట్లాగే బ్రహ్మపుత్ర కలిసిన తర్వాత దీన్ని జమునా నదిగా మారుస్తాం మనం. ఆ నీళ్ళను పట్టుకొని ఇందులో గంగా నీళ్ళేంటి, సింధు నది గంగా నీళ్ళేంటి, యమునా నీళ్ళేంటి, బ్రహ్మపుత్ర నీళ్ళేంటి అని నువ్వు విడదీయలేవు కదా. కాంగ్రెస్ పార్టీలో చేరక ముందుకు ఎవరి బాటలు వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇది గంగా జమున తహజీబే కదా, గంగా జమున సంస్కృతే కదా. మళ్ళీ కలిసిపోయిన నీళ్ళను విడదీసే ప్రయత్నం చేయడం ఎంత రాజకీయ లేమికి, రాజకీయ అవగాహన లేనితనానికి నిదర్శనమో. ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని అంగీకరించిన వాళ్ళని కూడా విడదీసే ప్రయత్నం చేయడం అనేది వారికి ఉండే రాజకీయ లేమికి, రాజకీయ అవగాహన రాహిత్యాన్ని నిదర్శనం. కాబట్టి కాంగ్రెస్ జెండాను అంగీకరించిన వాళ్ళు, కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించిన వాళ్ళు, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వాన్ని బలపరిచిన వాళ్ళు, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారిని పార్టీ పెద్దగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వ పెద్దగా గౌరవించే వాళ్ళు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీలో సభ్యులే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అంగీకరించిన వాళ్ళని మేము భావిస్తాం. సో అంటే గతంలో కూడా మాట్లాడడం జరిగింది, ఇప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. సో అంటే ఏమనుకుంటా ఉన్నారు ఇప్పుడు పార్టీలో వండుకుంటా కూడా ఇట్లా పార్టీపై మాట్లాడే వాళ్ళని? అంటే సో వాళ్ళ అమ్మగారు మంత్రిగా ఉన్నారు. సో ఏమైనా ఉందనుకుంటున్నారు వెనకాల రాజకీయంగా ఎవరైనా కుట్ర అనేమన్నా? ఇప్పుడు నవీన్ గారు పర్కాల బహిరంగ సభలో నేను ఒక వేదిక మీద కూర్చున్న వాళ్ళు నేను గారిని, ముఖ్యమంత్రి గారు చాలా హోందాగా పరకాల డెవలప్మెంట్ గురించి ప్రస్తావన చేస్తూ, అక్కడ ఎమ్మెల్యే గారు పరకాల డెవలప్మెంట్ మీద ఎంత కమిట్మెంట్తో ఉన్నారు ప్రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు, ఎప్పుడు వారిని కలిసినా కూడా ఆయన మిగతా విషయాలు మాట్లాడరు, డెవలప్మెంట్కి నిదర్శనంగా ఉంటారు. ఇట్లాంటి డెవలప్మెంట్ చేసే ఎమ్మెల్యేలందరూ కూడా మేము ప్రోత్సాహకరంగా మేము వాళ్ళని ప్రోత్సహిస్తాం, భవిష్యత్తులో కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తామనే విషయాన్ని ఒక గొప్ప ఉద్దేశంతో అభివృద్ధి సంకేతం ఇచ్చే క్రమంలో మాట్లాడినారు. దాన్ని చాలా పాజిటివ్గా తీసుకోవాలి. కొండా సుష్మిత ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ చాలా అతిగా మాట్లాడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మేము అంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడొద్దు. మనం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మన వయస్సు, అవతల వాళ్ళని ఎవరు విమర్శిస్తున్నామో వారికి సంబంధించిన విషయాలు తీసుకోవాలి. మన స్థాయి, అవతల వాళ్ళ స్థాయి చూసుకోవాలి.
అట్లాగే మనం ఏ సర్కమ్టెన్సెస్లో మనం మాట్లాడుతున్నామో చూడాలి. మన మాటలు వితిన్ పార్టీని స్ట్రెంథెన్ చేస్తాయా, పార్టీ లీడర్షిప్ స్ట్రెంథెన్ చేస్తాయా, వితిన్ పార్టీని వితిన్ లీడర్షిప్ని వీక్ చేస్తాయా, బలహీనపరుస్తాయనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. అవి మాట్లాడిన తర్వాత కొండా సురేఖ గారి పట్ల మాకు గౌరవం ఉంటుంది, మంత్రిగా మేము ఆమెను గౌరవిస్తాం. కానీ కనీసం కన్న కూతురే కావచ్చు, కానీ ఖండించాల్సిన బాధ్యత ఆమె ఉంటుంది కదా. కూతురు బేసికల్గా తప్పు చేసినప్పుడు తప్పుగా మాట్లాడింది అనేది మేమందరం అంగీకరించే విషయం. మేమే కాదు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఇష్టపడే వాళ్ళు కూడా ఆమె వ్యాఖ్యలు, కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి సమాధానం కూడా ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం. మంత్రిగా లేదా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలుగా కూతురుతో సంబంధం ఉన్నా లేకున్నా చాలా క్లియర్గా ఏం చేయాలి అంటే ఆ మాటల్ని ఖండించాలి. పెద్ద కదా, వరంగల్ జిల్లాలో ఆమె మంత్రిగా ఉన్నారు, ములుగు జిల్లా నుంచి సీతక్క గారు ఉన్నారు. కొంచెం పార్టీ పెద్ద ఖండించాలి కదా, మంత్రిగా ఖండించాలి కదా, బాధ్యత వహించాలి కదా. నాకు బాధ్యత లేదు, ఆ మాటలతో మాకు సంబంధం లేదు అనే వ్యాఖ్య ఏదైతుందో అది నువ్వు బాధ్యతను తప్పించుకోవడం లేదా పలాయనం చితగించడం. ఇప్పుడు మేమే ఉంటున్నాం అంటే కొండా సురేఖ గారు ఆ మాటలను ఖండించకపోవడం కానీ లేదా ఆ మాటలు వెనకేసుకొచ్చే రీతిలో ఆమె ప్రవర్తన చేయడం కానీ కాంగ్రెస్ పార్టీగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఎంత పెద్దవాళ్ళైనా కూడా పార్టీ లైన్ దాటితే యాక్షన్ తీసుకునే బాధ్యత పెద్దవాళ్ళకు ఉంటుంది. మేము ఆ స్థాయి నాయకులం కాదు. ఆల్రెడీ మా క్రమశిక్షణ సంఘం పీసీసీ దాని గురించి పరిశీలన చేస్తున్నది. మేమేమంటున్నాం అంటే డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారిని అవమానపరిచిన, గౌరవ కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిన బాధ్యత వహించాల్సిందే. గెలుపు ఓటములు అనేవి పార్టీకి సంబంధించినవి. ఈరోజు తెలంగాణలో పార్టీ పతాక ఎగిరింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, అప్పుడు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి గారు, అట్లాగే అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలకమైన బాధ్యత వహించిన మహేష్ కుమార్ గారు గారి కృషి ఉందన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. ఆ లైన్ తప్పినప్పుడు పార్టీ యాక్షన్ తీసుకుంటుంది. పార్టీ లైనే మా అందరి లైన్ కూడా. థ్యాంక్ యూ. సో అంటే ఇంకో అంశం, ఈరోజు బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి ఈరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు మరి దీనికి సంబంధించి? భారతదేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో ఏ ఊరికి పోయినా ప్రభుత్వ పాఠశాల ఉంటుంది, ఏ మండలానికి పోయినా కూడా, ఏ బ్లాక్కి పోయినా కూడా జూనియర్ కాలేజ్ ఉంటుంది, ఏ పాత తాలూకా సెంటర్ పైన డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఏ జిల్లా కేంద్రానికి పోయినా కూడా యూనివర్సిటీస్ ఉంటాయి. వీటన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ సెక్టార్లో విద్యా విధానాన్ని కాపాడుకోవడం కోసం స్కాలర్షిప్లు, ప్రోత్సాహకాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ పాలసీ అదాని, అంబానీ, భీష్మే ప్రధాని. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించింది, ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించింది, విదేశీ యూనివర్సిటీలకు భారతదేశంలో రెడ్ కార్పెట్ పరిచింది భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీకి పబ్లిక్ సెక్టార్ మీద ఏమీ సోయలేదు, పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన విషయాలను కాపాడుకునే తీరులేదు. మరి ప్రైవేట్ రంగం ఐడియాలజికల్గా బలపరిచే భారతీయ జనతా పార్టీ ఈరోజు స్కాలర్షిప్ల మీద మాట్లాడే నైతికత లేదని మేము అంటాం. ఎందుకోసం అంటే స్కాలర్షిప్ విధానాన్ని పెట్టుకొచ్చింది మేము కదా, స్కాలర్షిప్ విధానాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నది మీరు కదా. ఈరోజు కేంద్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఒకతను మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా అడిగితే బయటకు వచ్చింది. కనీసం దాని మీద పార్లమెంట్లో ప్రకటన చేసే ప్రయత్నం కూడా గౌరవ ప్రధాని మోడీ గారు చేయట్లేదు. కొన్ని ప్రైవేట్ సెక్టార్ని బలపరిచి కాపాడే బీజేపీకి స్కాలర్షిప్ల గురించి కానీ, ప్రభుత్వం ఇచ్చే రాయితీల గురించి కానీ, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాల గురించి మాట్లాడే హక్కు లేదు. మేము ఆల్రెడీ 2,500 కోట్ల రూపాయలు కేటాయించాం. మొత్తం వీటిని దశల వారీగా మేము ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే ప్రకటించారు. మరి భారతీయ జనతా పార్టీ మనకి ఎడారిలో నీళ్లు ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళకు సంబంధించిన సహజ ఐడియాలజీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలకు కానీ విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ని ప్రాధాన్యత ఇస్తుంది. మీరు భవిష్యత్తు దానికి సాక్ష్యంగా మిగలబోతుంది. థ్యాంక్ యూ సార్.